నమస్కారం. నేను మీ గంటి ఉష. మనకి తల్లిని మించిన దైవం లేదు కదా. అలాగే మనకు ఒకటి చెప్తారు, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు. అలాగే మనకి ఇంకొకటి కూడా చెప్పారు, మొట్టమొదటి మనం చేయవలసిన వాటిల్లో అంటే మనము సబ్మిట్ అవ్వాల్సినంత సబ్మిసివ్గా ఉండవలసిన వాళ్ళలో ప్రథములు తల్లి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అంటే దేవుడు దాకా వెళ్ళి గుళ్ళు గోపురాలు చుట్టూ ప్రదక్షిణలు అన్నీ చేస్తున్నాం కదా, వాటన్నింటికన్నా ముందు వీళ్ళందరిలో ఉన్న దేవుళ్ళని చూడమని మనకి మొదటే చెప్పారు. కానీ మనం ఇవి వదిలేసి గుడికి గోపురాలకి లేదంటే ఇంకా వేరే మఠాలకి వాటికి వెళుతున్నాం. ముందు మనకిచ్చిన అవకాశంలో ఉన్న తల్లిదండ్రులని, మనకి విద్య నేర్పిన గురువులని, పెద్దలని, వారి పట్ల వినయంగా ఉండడం, గౌరవంగా ఉండడం, వాళ్ళకి దండం పెట్టేసి రోజు పెద్ద డ్రమాటిక్గా ఏం చేయక్కర్లేదు, కానీ ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడడం, అవకాశం దొరికితే వాళ్ళకి అవసరానికి ఏ చిన్న సహాయమైనా చేయడం, కనీసం వాళ్ళు దాహం వేస్తుంది మంచినీళ్ళు అందించడం, వేళకి అమ్మతో కలిసి భోజనం చేయడం, నాన్నతో కలిసి భోజనం చేయడం ఎంత అదృష్టం అండి, అంతే కదా. అలాగే గురువుగారు అన్న వాళ్ళ ఇంటికి రావడం, గురువు హస్తం తల మీద ఎప్పుడూ ఉండడం ఎంతో గొప్ప, వాళ్ళు ఎంతో వృద్ధిలోకి వస్తారు అని కదా మనకి పెద్దలు చెప్పారు. అలాంటిది ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా మాతృదూషణ, గురుదూషణ, పెద్దల దూషణ ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకని? ఈ పైత్యం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? పెద్దలని తోలనాడడమే తప్పు అంటారు, పెద్దల తప్పు ఎంచడం కూడా దోషం అంటారు. సరే, వాళ్ళు తప్పు చేసిన విధానాన్ని ఆ విధంగా మీరు తప్పు చేశారు అని చెప్పక్కర్లేకుండా ఇలా చెప్పుంటే బాగుండేదని మనం వాళ్ళని ఏకాంతంగా కలిసినప్పుడు కానీ వేరేగా పబ్లిక్లో కాకుండా అడిగితే ఎంతో బాగుంటుందండి. ఎందుకంటే మన వేదంలో కూడా చెప్పింది, పెద్దవాళ్ళని తల్లిదండ్రుల దోషాలు గురువుల దోషాలు ఎంచకూడదు, దానివలన ఆయుక్షీణం అవుతుందని మన వేదం చెప్పింది, మన సనాతన ధర్మం చెప్పింది. అలాంటప్పుడు మనం గురుస్థానంలో ఉండి కొంతమందిని సనాతన ధర్మం వైపు నడిపిస్తున్న వాళ్ళని ప్రత్యేకించి అనడం వలన కాస్తో కూస్తో సనాతన ధర్మం వైపు అడుగు వేసేవాళ్ళు కూడా ఆగిపోతారు. ఇది సమంజసం కాదు అని నేను ఈ ముఖతగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.